హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం యోగా గురించి 4 ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాము. ఫస్ట్, అసలు యోగా అంటే ఏంటి? సెకండ్, ఎన్ని స్టైల్స్ ఆఫ్ యోగాస్ ఉన్నాయి? థర్డ్, యోగా వలన యూజెస్ ఏమేమి ఉన్నాయి, అంటే ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి? ఫిఫ్త్, యోగా ఎప్పుడు, ఎవరు, ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్, అసలు యోగా అంటే ఏంటి? యోగా అనేది మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్న ఒక సాధన విధానం. అంటే మన మనసును, శరీరాన్ని, ఆత్మను మూడింటిని కలిపి ఒక భంగిమలాగా తయారు చేసే సాధనా విధానం అన్నమాట. యో ఈ యోగా అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కువ చేసింది తక్కువే. నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, అమల్లో ఉంది. మన సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువగా చెప్పకూడదు, తిని బద్ధకస్తులు. అంతలాగా చేసింది మనుగడలో ఉన్నది తక్కువే. నెక్స్ట్, యోగాలో 4 స్టైల్స్ ఆఫ్ యోగాస్ ఉన్నాయి. ఫస్ట్, ఆసనాలు అంటే భంగిమలు. ఈ భంగిమలు అనేది ఏంటి అంటే మన శరీరాన్ని దృఢంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, సెకండ్ది వచ్చి ప్రాణాయామము. ప్రాణాయామము అంటే మన శ్వాస మీద నియంత్రణ ఉండాలి. ఈ శ్వాస మీద నియంత్రణ ఉండటం ద్వారా మన మనసు శాంతిగా అంటే పీస్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. థర్డ్, ధ్యానం. ధ్యానం చేయటం వలన మన మానసిక ఏకాగ్రత అనేది బాగా మెరుగుపడుతుంది. ఫోర్త్ వచ్చి నియమాలు అంటే నైతిక ఆచరణలు. అంటే మన ప్రస్తుతం ఉన్న దానిలో నిజాయితీగా ఉండటం, అహింసా విధం, సత్యం అలాంటివి బాగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం యోగా అనేక రకాలుగా ప్రాచుర్యం పొందింది. దాంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. ఈ 3 ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. మన యోగాని నిత్యం అంటే డైలీ సాధన చేస్తే శరీరం తేలిగ్గా ఉంటుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి యోగా వలన యూజెస్ ఏంటి అంటే శారీరక ఆరోగ్యం బాగా ఉంటుంది. అంటే మన శరీరం బలంగా, శక్తివంతంగా చేస్తుంది. వేలాడబడిన నరాలు, నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, జలుబు, దగ్గు అలాంటి చిన్న చిన్న ఉన్నవన్నీ మనం మెడిసిన్తో కాకోకుండా యోగాలో ఉండే చిన్న చిన్న ఆసనాల ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్లెక్సిబిలిటీ. మన బాడీ అనేది బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అంటే మన శరీరంలో ఉన్న చిన్న చిన్న కణాలను కూడా అది తేలిగ్గా చేసేసేసి మనం కదిలించినప్పుడు ఎటు కావాలంటే అటు మన బాడీ అనేది వంగుతుంది. అలా అది ఫ్లెక్సిబిలిటీ ద్వారానే వస్తుంది. నెక్స్ట్ వచ్చి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణాయామం చేస్తాము. ప్రాణాయామం ద్వారా, ధ్యానం వలన ఒత్తిడి తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మానసిక ప్రశాంతత అవుతుంది. మనం ఎంతోమంది చూస్తూ ఉంటాము, స్ట్రెస్ వలన ఎక్కువ మందికి లేనిపోని రోగాలన్నీ వస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వలన ఈ స్ట్రెస్ అనేది చాలా వరకు మనం ధ్యానం చేయటం వలన తగ్గుతుంది. మన లంగ్స్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకు అని అంటారా? ధ్యానం చేస్తూ ఉంటాము. ధ్యానం వలన మనం అంటే ధ్యానము, ప్రాణాయామము చేస్తాము. ప్రాణాయామం వలన మన లంగ్స్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. ఈ ప్రాణాయామంలో మనము శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం, హోల్డ్ చేయటం అలాంటివి చేయటం వలన మన లంగ్స్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్, ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్, హార్మోన్ మూలాన ఆ సమస్య అనేది తగ్గుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలాన వచ్చే అనేక రకాలైన సమస్యలు అనేవి తగ్గుతాయి. మనం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నది హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలాన లేడీస్లోనే ఎక్కువగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటము, స్ట్రెస్ ఫీల్ అవ్వటం మూలాన కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఈ యోగా ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.
మన డైలీ లైఫ్‌లో ఈ యోగాని ఒక పార్ట్‌గా చేసుకున్నాము అంటే ఎన్నో, ఎన్నో రకాలమైనటువంటి చిన్న చిన్న హ్మ్, వచ్చే వాటిల్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. దానికి డాక్టర్లు అని, మెడిసిన్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను అంటే, యోగా మూలాన నేను కూడా బాగా ఉపయోగపడిన్నాను, యూజ్ పొందున్నాను కాబట్టి నేను ఎక్కువగా ఈ వీడియోని చెప్తున్నాను. ఏంటి నేను దీని మూలాన పొందింది అని అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ యోగా మూలాన నేను నా ప్రెగ్నెన్సీ అనేది ఎలా వచ్చింది, నా పీరియడ్స్ అనేవి ఎలాగా రెగ్యులర్ అయ్యాయి, పీసీఓడి ప్రాబ్లమ్ అనేది ఎలా సాల్వ్ చేసుకున్నాను అనేవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఈ యోగా ఎవరు, ఎప్పుడు, ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ యోగా అనేది ఎవరైనా చేయొచ్చు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అనేది ఏమీ లేదు. ఎవరైనా చేయొచ్చు. పెద్ద పెద్ద ఆసనాలు ఉంటాయి. మా కాళ్ళు ఒంగవు, చేతులు ఒంగవు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది ఏ సమస్య ఉండదు. దా వాళ్ళకు తగ్గట్టుగా ఉంటాయి ఆసనాలు. ఇప్పుడు కాళ్ళు నొప్పులున్నాయి, నడుము నొప్పున్నాయి అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి చైర్‌లో కూర్చొని చెప్పే రకాల ఆసనాలు కూడా ఉంటాయి. ఇంత ఏజ్ లిమిట్ అనేది లేదు యోగాకి. ఎప్పుడైనా ఎవరైనా చేయొచ్చు. ఎప్పుడు అని అంటారా? మనం ఎప్పుడైనా సరే భోజనం చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. మాక్సిమం 3 అవర్స్ గ్యాప్ ఉంటే చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ యూజెస్ ఉంటాయి. అలా అని మాకు ఎర్లీ మార్నింగ్ కుదరట్లేదు అనుకుంటే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఏదో ఒక టైం మనం ఒక 50 మినిట్స్ అంటే ఒక 20-50 మినిట్స్ మనం యోగా కనుక కేటాయించామంటే మనం బాగా మన శరీరంని, మన మనసుని మంచిగా ఉంచుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఈ యోగా చేయటం వలన మనకెన్నో రకాలమైన ఒత్తిళ్ళు అనేవి తగ్గుతాయి. ఇప్పుడున్న రోజుల్లో మనం మన పిల్లలకి ఇచ్చే ఏకైకమైన ఆస్తి ఏంటో తెలుసా? మనం మంచిగా ఉండి, మంచిగా బతికి, పిల్లల్ని మనతో పాటు మంచిగా చూసుకోవటమే. ఈ ఏదో కూడబెట్టేసాము, డబ్బులు సంపాదించేసాము, మా వాళ్ళ కోసం దాచిపెట్టేయాలి, సంపాదించేయాలి అనే ఆలోచన మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. ఎప్పుడు ఎలా ఉంటుందో మన కాలం అనేది మనకు తెలీదు. ఈ రోజుల్లో ఉన్న ప్రస్తుతం ఉన్న కాలంలో మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లల్ని మంచిగా చూసుకోవటమే గొప్ప టార్గెట్ అని నా యొక్క ఉద్దేశం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.